నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. కారంపొడి ఫ్యాక్టరీని నిలిపివేయాలని కాలనీవాసుల విన్నపం. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న ఆలయంలో పూజలు చేసిన ప్రభుత్వ విప్. వేములవాడ పట్టణంలోని ఫైర్ స్టేషన్లో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం చేపట్టారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆదివారం వేములవాడ పట్టణంలోని ఫైర్ స్టేషన్లో కాలనీ వాసులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఫైర్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 1944వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన ఒక నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, వారి స్మారకార్థం దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే వేములవాడ పట్టణంలోని ప్రధాన కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించినట్లు వివరించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్తగా వివరించి వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు అగ్నిమాపక అధికారులను సిబ్బందిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ సాయిలు, శంకర్, శేఖర్, ఉపేందర్ రావు, ప్రేమ్చంద్, మహేష్, భాస్కర్, చంద్రశేఖర్, దుర్గరాజ్, హోంగార్డులు జీవన్ రెడ్డి, షాదుల్లా, కాలనీవాసులు ఉన్నారు. ఇట్లాంటి అవగాహన కార్యక్రమాన్ని మేము రూపొందించాలనుకుంటున్నాం. దానికి కూడా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారని, దేశాన్ని కాపాడే సైనికులు ఎంత గొప్పవాడో విలేజ్ లోపల దేశంలో దక్షిణ కాశీ రాజన్న క్షేత్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు ముగింపుత్సవాన్ని వేములవాడ అగ్నిమాపక కేంద్రం లోపల జరపబడుతున్నవి. మేము ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు మన ఎమ్మెల్యే గారి కరపత్రాలను ఆవిష్కరింపజేసుకొని ప్రతిరోజు బస్టాండ్ ప్రాంతాల్లో కానీ, హాస్పిటల్స్, థియేటర్స్, స్కూళ్ళలో కానీ, గోదాంలో కానీ, పెట్రోల్ బంకులో కానీ వీటన్నిటి లోపల అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బొంబాయి డాక్యార్డ్, విక్టరీ డాక్యార్డ్ లోపల నౌక ప్రమాదం లోపల 1944 సంవత్సరం లోపల 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగింది. వారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించేసి ప్రజల లోపల అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడానికి చేసే ఈ కార్యక్రమము ప్రతిరోజు చాలా వరకు జాగ్రత్త తీసుకుంటున్నాం. అందుకు ఈ అవకాశం కలిగించిన ఈరోజు అగ్నిమాపక కేంద్రానికి వచ్చినట్టు ఈ అవేర్నెస్ ముగింపు కార్యక్రమం లోపల అందరూ వచ్చినందుకు పట్టణ ప్రజలకు, మా విద్యానగరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ వేసవి కాలం లోపల అందరూ కూడా నీటిని కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ పరంగా షార్ట్ సర్క్యూట్ మెయిన్ ఆఫ్ చేయడం కానీ, చాలా ఇసుకను కానీ అందుబాటులో పెట్టేసుకుని వచ్చే వేసవి కాలం లోపల ప్రజలంతా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండేసి, ఏ సమాచారం వచ్చినా కూడా 101కు ఫోన్ చేయండి, లేదా 8712699260 ఫోన్ చేసేసి మా సహాయాన్ని కోరండి. మేము ఎప్పుడు కూడా 365 రోజులు 24 గంటలు మీ సేవగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, వేములవాడ ప్రజలందరూ కూడా సంతోషంగా అగ్ని ప్రమాదాలు లేకుండా అగ్ని ప్రమాద వేములవాడ కావాలని చెప్పేసి మా వేములవాడ సిబ్బంది తరఫున అందరి ద్వారా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎల్లారెడ్డిపేటలో జనావాసాల మధ్య నిర్మిస్తున్న కారంపొడి ఫ్యాక్టరీని నిలిపివేయాలని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 150కి పైగా కుటుంబాలు సొంత ఇంటిని నిర్మించుకొని ఉంటున్నాయని, వీటి మధ్యలో కొందరు రేకుల షెడ్డు కోసం పర్మిషన్ తీసుకుని కారంపొడితో పాటు ఇతర మసాలా దినుసుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు ప్రజాప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పైన విచారణ చేపట్టి వదిలిపెట్టారు. దీంతో కాలనీవాసులు ఆగ్రహంతో ఆదివారం రోజున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కారంపొడి ఫ్యాక్టరీని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. ఫ్యాక్టరీ వల్ల కాలనీవాసులకు శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయని, సమీపంలో పాఠశాల కూడా ఉందని వెంటనే అధికారులు స్పందించి నిలిపివేయాలని కోరారు. 11వ వార్డులో కమర్షియల్ ఏరియాలో ఈ యొక్క కాలనీ వాసులకు కారపొడి మిషన్ పెట్టడం వల్ల జనాలకు రెసిడెన్షియల్ ఏరియాలో కారపొడి పెద్ద మిషన్ పెట్టడం వల్ల ఈ కాలనీ వాసులకు పొల్యూషన్ ఏర్పడుతుంది. సంబంధిత అధికారులు కానీ, మండలాధికారులు కానీ, జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క కాలనీ వాసులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.
ఎల్లారెడ్డిపేట గ్రామం మరియు మండలంలో ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ అని చెప్పని ఇక్కడ వార్డ్ నెంబర్ 11. ఇక్కడ దాదాపు 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కడుక్కొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ జోన్. ఈ రెసిడెన్షియల్ జోన్లో ఒక పెద్ద మిషనరీ తీసుకొచ్చి ఆ మిషనరీ తోటి మిర్చి పౌడరు, హల్దీ పౌడరు, లవంగాలు, ఇలాచి, దాల్చిన అని ఒక మసాలాలు తయారు చేస్తూ ఈ మసాలాలకు సంబంధించి ఆ గాలి వెళ్ళిపోవడానికి ఇట్లాంటి జాలీలు పెట్టుకొని అటొక జాలి ఇటొక జాలి ఇట్లాంటి జాలీలు పెట్టుకొని దాంట్లో పెద్ద పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టి ఆ లోపల ఉన్న ఘాటు కుంట ఏదైతే ఉంటుందో అది దాని నుంచి బయటకు వెళ్ళిపోయే విధంగా చేసేసరికి నిన్నటి వరకు బ్యానర్ పెట్టారు. ఇక్కడ కారప్పొడి, మసాలా, హల్దీ ఇవన్నీ పట్టి అమ్మవాడును అని చెప్పని ఒక పెద్ద బ్యానర్ పెట్టారు. దీన్ని చూసుకొని మేము ఇక్కడ గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చినాము, ఎంపీడీఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. వారు విచారణకు అని చెప్పి పిలిచి గ్రామ పంచాయతీకి విచారణకని పిలిచారు. అక్కడికి పోయిన తర్వాత మాకు పూర్తిగా మాకు వాళ్ళ మీద ఇది లేకుండా ఏమంటున్నారంటే మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉంటే ఏమవుతుంది గాలిలోనే కదా పోయేది అది అని చెప్పని అంటారు. ఇది నీళ్ళల్లో పోయేది కాదు, నీళ్ళ ద్వారా పోయేది కాదు, ఇది గాలిలో వ్యాప్తి చెందేది. దీనివల్ల బయట కూలర్లు పెట్టుకున్నా, ఫ్యాన్లు పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా ఏసీలు పెట్టుకున్నా కూడా ఆ ఏసీల ద్వారా లోపలికి పడుకున్న మన ఇంట్లోకి వ్యాప్తి చెంది పూర్తిగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. ఇట్లాంటి పూర్తిగా ఘాటు బయటకు వెళ్ళడానికే ఇంత పెద్ద జాలీలు పెట్టుకున్నారు. చాలా పెద్ద మిషనరీ ఇది. 10 HP 20 mm 40 mm మిషనరీలు పెడుతున్నారు దీంట్లో. సో దీంట్లో ఇక్కడ ఈ దగ్గరలోనే ఒక మంచి మాస్టర్ మైండ్స్ అనే స్కూల్ ఉన్నది. మా పిల్లల్ని కూడా దాంట్లో మంచి ఎడ్యుకేషన్ ఉందని చెప్పి దాంట్లో చేరుద్దామని చెప్పని అనుకుంటే దీనికి సమీపంలో ఉన్న ఈ స్కూల్లో కూడా పిల్లలు ఇక్కడ ఇంట్లో ఘాటు కుమ్ట వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ స్కూల్లో పోయినా కూడా ఇదే వస్తూ ఉంటుంది. ఇక ఆ స్కూల్ సంగతి ఏందని మాకు అర్థమవుతలేదు. ఇక్కడ దగ్గరలో ఒక 1000 మందికి సరిపోయేంత వాకింగ్ చేసుకోవడానికి, సాయంత్రం పిల్లలు ఆడుకోవడానికి ఒక చాలా అతి పెద్ద విశాలమైన గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక పార్క్ ఉన్నది, పెద్ద పార్క్ ఉన్నది. దీని పక్కనే, దీని వెనకాల ఇక్కడ దీన్ని ఆనుకొని అక్కడ ఇప్పుడు ఆ 1000 మందికి సరిపోయేంత పార్కు, అతి విశాలమైన పార్కు రేపు పొద్దున పనికి రాకుండా అయిపోతుంది. దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు, ముసలి, ముతక, ఈ ప్రజల ఆందోళన ఎవరు పట్టించుకోవట్లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అసలే పట్టించుకోవట్లేదు. వీళ్ళు మేము కంప్లైంట్ పెడితే వాళ్ళు ఆపుతున్నట్టు తూతు మంత్రంగా ఆపుతున్నారు. ఇక్కడ వచ్చి మాత్రం మళ్ళా సెలవు దినాలల్లా పని చేస్తూనే ఉన్నారు, పని నడిపిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ 20 రోజులు అవుతుంది మేము కంప్లైంట్ ఇచ్చి. ఇప్పటి వరకు ఆ పని యథావిధిగా నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఇంతమంది 100-150 కుటుంబాలకు సంబంధించి ఎవరి గోడు ఈ గ్రామ పంచాయతీ కానీ, పాలకవర్గం కానీ, ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజనాలయంలో పూజలు నిర్వహించారు. ప్రభుత్వవి పాల్ శ్రీనివాస్ దంపతులు తమ పెళ్లి రోజు సందర్భంగా ఆదివారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వారి రాక సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దర్శనాలు కల్పించి ఆశీర్వదించారు. బ్రహ్మణగారి శ్రీనివాస్ అర్చకుల చేతుల మీదుగా స్వామివారి శేషర వస్త్రంతో పాటు లడ్డు ప్రసాదం అందజేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఆది శ్రీనివాస్ దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా పలువురు ఆయన నివాసానికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంపించేశారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.